ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి కవిత గారు. అది ఫోర్స్ఫుల్ కాదు, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు చెప్పినటువంటి పాంచజన్యంలో చిట్ట చివరి అంశమైన సామాజిక న్యాయం ఏదైతే ఉందో అందులో భాగంగా చూస్తున్నటువంటి మావోయిస్టుల ఇష్యూ పట్ల, అలాగే మావోయిస్టుల పట్ల లేదా నక్సలైట్ల పట్ల కేంద్రం అనుసరిస్తున్న, ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, అంటే భావజాలంపై నిషేధాన్ని ప్రకటిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఒక భావజాలను నిషేధించడం సాధ్యమా? దాని మీద మీ పార్టీ స్పష్టమైన వైఖరి ఏంటి? మేడం, ఒకటి, ఏ భావజాలాన్ని కూడా రూళ్ళతోని, జీవోలతోని, గన్నులతోని, సైన్యంతోని ఖచ్చితంగా ఆపలేము. ఆలోచన అనేటటువంటిది వేరే ఆలోచన విధానాన్ని మార్చడం ద్వారానే మారుతుంది తప్పితే, లేదా ఆ ఆలోచన కోరుకునేటటువంటి ఫైనల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళడంతోనే మారుతుంది తప్పితే ఒక ఆలోచన అయితే చంపలేము మేడం, ఆ భావజాలాన్ని చంపలేము. అందుకే వారు ఎవరైతే బయటికి వచ్చారో అన్నలందరూ కూడా, వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది, ప్రధాన స్రవంతి పార్టీలు ఏ పార్టీ అయితే ఆ పార్టీ, పొలిటికల్ పార్టీస్లో అండర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చి పొలిటికల్ పార్టీస్లో సమాజానికి చేయాలనుకునేది చెప్పి చేయడం అన్నది, మాలాంటి వాళ్ళ చేత కూడా చెప్పి చేయించడం అనేది ఒక టార్గెట్గా వాళ్ళు పెట్టుకొని పనిచేస్తే వాళ్ళు అనుకున్నటువంటి ఐడియాలజీకి దగ్గరగా వెళ్ళగలుగుతామని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆపరేషన్ కగార్ను అత్యంత తీవ్రంగా ఖండించినటువంటి మొదటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని మేడం ఈ రాష్ట్రంలో. ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నాను, తన సొంత ప్రజల్ని డెడ్ లైన్ పెట్టే ఏకైక ప్రభుత్వం మన దేశంలోనే ఉంది తప్ప ఇంకెక్కడ లేదు. అది చాలా అన్ఫార్చునేట్, అన్యాయం అది. కాకపోతే బయటికి వచ్చినటువంటి వారు లొంగిపోయిన మావోయిస్టులకు కూడా మా పార్టీలోకి వెల్కమ్ చెప్తున్నాం. వేరే ఏ పార్టీలు ఉన్నా పొలిటికల్ సిస్టంలో ఉండండి, యూత్ని మీరు ఇన్స్పైర్ చేయండి, మహిళలకి ఇన్స్పైర్ చేయండి. ఎవరైతే అత్యంత అట్టడుగు వర్గాలు ఉన్నారో వారికి ఇన్స్పైర్ చేసి వారికి ధైర్యం ఇవ్వాల్సిందా అన్నలందరినీ కోరుతాం.